ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ దేవదేవుని స్తుతిస్తూ ఈ నూతన దినంలోనికి మనలను దేవుడు ప్రవేశింపచేశారని స్తుతులు చెల్లిస్తూ ఆయనకి యాచనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడైన మా గొప్ప దేవ, కృపగల రాజా, జీవాధిపతి, సర్వాధికారి, నీ కరుణ వాత్సల్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన కాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనకు వందనాలు దేవా. నాయన నీ కనికరమును కృపను ఉంచి నడిపిస్తూ ఇంకొన్ని సజీవుల రెక్కల క్రింద దాచుంచిన దేవుడు కనుక వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నా ప్రభువా, నా తండ్రి, ఈ రోజున మాకంటే తెలివైన వారు, విద్యావేత్తలు, దేవా నా ప్రభువా, జ్ఞానవంతులు, ధనికులు, నాయన నా ప్రభువా, వారిలో అనేక మంది ఈ నూతన దినం చూడకుండానే గతించిపోయి ఉన్నారు, మట్టిలో మట్టి అయిపోయి ఉన్నారు. దేవా, ఏ మంచి లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, దేవా నా ప్రభు, ఎందుకో నా ప్రభువా, నా తండ్రి, సజీవుని రెక్కల క్రింద దాచించిన దేవుడు, అందరిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరిచ్చిన నాయన నా ప్రభువా, మా దినదిన పరిమాణము చొప్పున ప్రతి దినము వర్ధిల్లునట్లుగా, ప్రతి దినము నాయన నా తండ్రి వ్యర్థము కాకున్నట్లుగా నీ సన్నిధిలో గడుపుకోగలుగుటకు కృపను అనుగ్రహిస్తున్నారు అందనాలు స్వామి. నా తండ్రి, నా ప్రభువా, నా రాజా, ఈ కూడికకు మీరే అధ్యక్షత వహించండి, మీరే యాజమాన్యం వహించండి, నీ కాపుల నుంచి నడిపించండి ప్రభువా. ఆరాధనలో మీరు ఉండండి, వాక్యపు భాగాల్లో కూడా మీరు ఉండండి, ప్రార్థన పుటల్లో కూడా మీరు ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. నా తండ్రి, మనుషుడు ఆహారమును బట్టి కాదు కానీ, రొట్టె వలన కాదు కానీ, దేవుని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అన్న రీతిగా మేమందరం నీ నోటి మాట వినుటకు వేగరమే నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నాం తండ్రి. మేమందరము కూడా సిద్ధపడి ఉంటుండగా నా ప్రభు పరిశుద్ధాత్ముడా, రండి తండ్రి, రండి. నా బాబు, మీకు వందనాలు. ఈ కార్యక్రమం మీరే ప్రారంభించండి, ఈ కార్యక్రమానికి మీరే విజయాన్ని చేకూర్చండి ప్రభు. సహాయకుడు నీవైనావు గనుక స్తోత్రాలు చెల్లించుకుంటూ కనికరించి కృప చేసి కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవా నా ప్రభువా, ఆరాధనలో కూడా మీరే నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మీరు కూర్చున్న స్థానంలో నుంచి లేవగలిగిన వారు లేచినట్లయితే, లేదు మీరు మీ ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు, మీరు లేదు అంటే మీరు కూర్చున్న చోటనే దేవునికి ఆరాధన చేద్దాం. ఆయనకి కావలసింది మీ హృదయం. నోటితో స్తుతులు చేయటం కాదు, హృదయము, ఆత్మ, శరీరము, ప్రియమైన వాళ్ళ ప్రాణము ఏకమైపోవాలి, దేవుని యందు లీనమైపోవాలి. దేవుని సన్నిధానంలో నిలిచిన మనము ఆయన వైపు మాత్రమే చూస్తూ స్తుతి ఆరాధనలు చేద్దాం. ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని సేవించి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నూతన దినమునిచ్చినందుకు వందనాలు, నూతన దినమునిచ్చినందుకు వందనాలు. మా ఆయుష్ను పెంచినందుకు వందనాలు, మా చుట్టూ కంచెను ఉంచినందుకు స్తోత్రాలు. మా కుటుంబాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, మా సమాజికలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, సంఘస్థులను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, జరుగుతున్న జరగబోతున్న అన్ని కార్యాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా అయా, మీకు స్తోత్రాలు బాబు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా, మరణం రంకెలు వేస్తూ ఉంది బాబు, గోడలకి ఎగబాకిపోతూ ఉంది బాబు నాయన, కిటికీ రెక్కల్లో నుంచి తొంగి చూస్తూ ఉంది బాబు. అయ్యా, మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. భూమి మీదకి క్షేమమును కలుగు చేయువాడా,
నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి బిడ్డ నెమ్మది నొసగటానికి, సమాధానమును పొందటానికి సంసిద్ధంగా నీ వైపు చూస్తూ చేతులెత్తి ఆరాధిస్తూ ఉంటుండగా, దేవా నా ప్రభువా, మీ కనికరంను భూమి మీదకి తొలకరి వానగా వర్షింపచేయమని మనం చేసుకుంటున్నాం తండ్రి. ఆనాడు నా ప్రభువా, జల ప్రళయపు దినములను ఆకాశపు తూములు, భూమి తూములు తెరవబడిపోయిన రీతిగా ఆకాశ జలాలు, భూగర్భ జలాలు ఏకమై ప్రచండ వర్షముతో, ప్రచండ వరదతో అయ్యా జల ప్రళయాన్ని నాయనా నా ప్రభువ తీసుకుని వచ్చే తండ్రి. ఈ రోజున నా తండ్రి అదే భయంకరమైన దినాల్లో ఉన్నావు ప్రభువ, అదే భయంకరమైన దినాల్లో ఉన్నావు. కనికరించండి స్వామి, కనికరించండి నాదా, కనికరించండి బాబు, కనికరించండి. మా యొద్దకు రండి బాబు, రండి నాయనా, రండి రండి. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధన చేద్దాం. వన్యారామ ప్రతి ఒక్కరు కూడా ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఆరాధన చేసుకున్నాం. ఎవరు 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 మౌనంగా ఉండద్దు. మౌనంగా ఉంటే మీ హృదయాలు దేవుని సన్నిధిని నిలవలేవు. వాక్యం మీ హృదయంలో నిలబడదు. ఆకాశ పక్షులు ఎత్తుకుపోయిన రీతిగా వాక్యం ఎత్తుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. మన హృదయాల్ని సిద్ధపరిచే దేవుడు, మన గొప్ప నాథుడు మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటుండగా ఆయనకు సమస్తం అర్పించుకుంటూ, పాట పాడుకుంటూ ఆరాధన చేసుకుందాము. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆరాధించండి. మీ గృహాలలో ఉన్న చీకటిని మీ ఆరాధనతో పాల్గొనండి. ఎటువంటి రోగమైన, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి ఇబ్బంది అయినా మీ యొక్క గృహాల నుంచి ఈ క్షణమే మీ ఆరాధన వెళ్ళబోతుంది. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమైనను,
యేసయ్యా జీవముగల దేవా మేమేం కాచున్నాము ప్రభు. అయ్యా అయ్యా ఒంటరిగా ఉన్నామా చేయూతనిచ్చిన దేవా నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు నీకు స్తోత్రాలు. నా బ్రతుకు రాను తగిలిపోయి కడలి పాలైపోయినా ఆయన మనిషిగా నీవున్నావన్న ధైర్యంతో నేను బ్రతుకున్నావు తండ్రి. ఎవరు మమ్మల్ని తెచ్చేసి ఈ క్షణమే మన వీధిలోనికి మంచుకొస్తుంది, మన కిటికీల పైన ఎక్కబోతుంది. మనం దాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా ఉండాలంటే మన నోరు విప్పి ఆరాధించాలి. మనం ఈరోజు ఉన్న పరిస్థితి మహాభయంకరమైనది. ఆ రోజులతో కూడుకున్నది. ప్రతి విషయాన్ని దేవుని పాదాలు చెంత పెడితే ఆయన మన పనులన్నీ చక్కబెడతాడు.
ఒక్కరము తెలుసుకోవాల్సి ఇది వేసారిన వేళ అలసిన వేళ అప్పుడు చేర్చుకుని ఓదార్చుకుని ఆయన కదా ఆయన ప్రతి ఒక్కరు ఆరాధన నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము. నీకు కృపతో నాకేదియో కాదిన సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము. నీకు కృపతో నాకేదియో కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే చాలయ్యా, నీ జాలి చాలయ్యా, నీ దయ చాలయ్యా, నీ కృప చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రతి ఒక్కరూ మీరు రెండు చేతుల్ని పైకి చెప్పండి, పైకి చెప్పండి. దేవా మీరు తప్ప మరెవరు లేరండి, మరెవరు లేరని చెప్పి ఆ చేతులను ఆయన అందివ్వండి, అందివ్వండి, అందివ్వండి సర్వమా, అందివ్వండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీతోనే నాకు కావాలేసయ్యా. నీ మాటే నాకు కావాలేసయ్యా, నీ చూపే నాకు ఉండాలేసయ్యా, నీ నీడే నాకు కావాలేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. దేవా నీ ఉంటే నాకెవరు అవసరం లేదయ్యా, నీ తోడుంటే నాకెవరు అవసరం లేదు దేవా, నీ నీడుంటే నాకెవరు అవసరం లేదయ్యా, నీ చూపుంటే మాకెవరు అవసరం లేదు స్వామి. అయ్యా ఎవరు అవసరం లేదు. నిజంగా ఈ లోకంలో ప్రభా ఎవ్వరూ కూడా నిస్వార్థంగా ఉండరు ప్రభా. అయ్యా తండ్రి
అటువంటి లోకంలో మమ్మల్ని ప్రతిరోజు కూడా క్రొత్తదనంగా మార్చుకుంటున్నాం తండ్రి. క్రొత్తదనంగా మార్చుకుంటున్నాం. రెక్కలు లేని మాకు ఎగరటం నేర్పిస్తున్నాం తండ్రి. ఎగరటం నేర్పిస్తున్నాం. నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా సంఘాన్ని కాపాడండి. మా సంఘానికి మీ తోడు ఉండాలి, మీ చూపు ఉండాలి, మీ నీరు ఉండాలా. అయ్యా అయ్యా, నీవు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము స్వామి. వేయలేము నాన్న, వేయలేము. అయ్యా, ఎన్నో శోధనలు మా చుట్టూ ఉండొచ్చు, ఎన్నో శ్రమలు మా చుట్టూ ఉండొచ్చు. యుద్ధము యెహోవాదే. వ్యాధితోనూ, బాధతోనూ, వేదనతోనూ, మా యొక్క శత్రువులతోనూ, ప్రతి ఒక్కరితోనూ యుద్ధము నీదే ప్రభా, యుద్ధము నీదే. ఈరోజున తండ్రి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాం. ఆదివారాలు గడిచిపోతున్నాయి, రోజుకు రోజు గడిచిపోతున్నాయి. ఇన్ని రోజులు ఎలా గడిపామో తెలీదు. నీ కృపాక్షేమమును బట్టి ఈరోజు మనం సజీవముగా ఉన్నాం ప్రభా. వింటున్నామయ్యా, మా పట్టణంలో విన్నాము అయ్యా, మా ప్రాంతంలో విన్నాము అయ్యా, మా వీధిలో వింటున్నాము. రేపు మా ఇంటిలో వినవచ్చు. భయంకరమైన స్థితిలో మేము ఉన్నాం అయ్యా. అయ్యా, ఈ గిన్నె నా యొద్ద నుండి తీయటం నీ చిత్తమైతే తీయ తండ్రి అని నీవు తండ్రిని కోరినట్లే మా యొక్క ప్రతి విషయాన్ని ప్రభు నీకు అప్పచెప్తున్నాం తండ్రి. నీ చిత్తమైతే ఈ గిన్నెను మా యొద్ద నుండి తొలగించు. ఇది మాకు తగినదే అంటే దానికి కూడా మేము నైనా చిత్తగిస్తున్నాము తండ్రి. మీరే కృప చూపండి, దయ చూపండి. ఇంకను మీ ఆత్మ చేత మమ్మల్ని కమ్ముకోండి అయ్యా, మమ్మల్ని కమ్ముకోండి. ఎందుకంటే లోకంలో వెర్రివారం అయిపోతామేమో, పిచ్చివారం అయిపోతామేమో అనిపిస్తుంది ప్రభా. అయితే తండ్రి, నీవున్నావని ఒక్క ధైర్యం మమ్మల్ని ప్రతిరోజు మేల్కొల్పుతుంది, ప్రతి క్షణం మేల్కొల్పుతుంది ప్రభా. నీవే మాకు తోడుండండి అయ్యా. ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నువ్వు పాల్గొవాలని నైనా తండ్రి ఆశపడుతున్న వారిని ప్రభా తండ్రి నైనా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ కూడా అయ్యా బలవంతుని చేతిలో బాణములలా ప్రతి యవనస్తుడు తయారయ్యేలా సహాయం చేయండి. త్వరలోనే తండ్రి మా సంఘము బాణము వేసేదిగా ఉంటుంది కానీ బాణము వేయించుకునేదిగా ఉండదని మరొక్కసారి ప్రభా అయ్యా, ఏ శక్తి మమ్మల్ని తరుముతుందో దానికి మేము చెప్తున్నాము తండ్రి. అయ్యా, నీవున్నావనే ధైర్యంతోనే, నీవున్నావనే ధైర్యంతోనే అందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ ఇప్పటి వరకు ప్రతి విషయంలో నీవున్నావు. జరగబోయే వాక్య పరిచర్యలో నీ సేవకురాలితో కూడా ఉండి మంచి జీవాహారాన్ని అయ్యా ప్రేక్షకులకు, సంఘ బిడ్డలకు అందిస్తున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఈ మాటలు దానియేలు గారు చేసిన ప్రార్థన, ఆ విధానము మన మధ్యన కనపడుతూ ఉంది. ప్రార్థనలో విజయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయం దేని చాటున ఉంటుంది? అదే చల్లారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు చల్లారిపోవడం జరుగుతుంది అంటే,
అంతకంటే ఎక్కువ ఆకర్షణీయమైనటువంటి సంగతులకు గురైపోతూ ఉంటాము. ఇలా కాలక్షేపం చేద్దాం, అలా కాలక్షేపం చేద్దాం, ఈ విధంగా రోజు అయిపోతుంది, ఈ విధంగా రోజు అయిపోతుందని రోజుని ఎలా ఖర్చు పెట్టాలో మనము ప్రయత్నం చేస్తూ ఆ కాలక్షేపంలో ప్రార్థన అనే అంశాన్ని పక్కన పెడుతూ వేటికైతే మనం ఆకర్షించబడతామో, వేటికైతే మనము మనకి అనుకూలంగా ఉంటుందో, ఏది కొంచెం ఉల్లాసంగా ఉంటుందో వాటి ప్రక్కన సమయాన్ని గడిపిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయానికైనా, ఎలాంటి విషయానికైనా, దేనిని చేయించటానికైనా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. వ్యక్తిలో మీకు మరొక మాట చెప్తాను. రోజు ప్రార్థన చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఒకరోజు ఒకవేళ ప్రార్థన మర్చిపోయినంత మాత్రాన మరుసటి రోజే సాతాను దాడి ఎదురవుతుంది అని చెప్పనవసరం లేదు. ఒక్కొక్క మారు ప్రార్థన ఆగిపోయింది కదా అని అనుకుంటాము, కానీ ఆగిపోయాక తిరిగి ప్రారంభించేసరికి మనం రోజులు లెక్క పెట్టుకుంటే కొందరి జీవితంలో వారాల కింద ఉంటాయి, కొందరి జీవితంలో నెలల కింద ఉంటాయి, కొందరి జీవితంలో సంవత్సరాలుగా కూడా ఉంటాయి. ఎవరో చెప్తున్నారు, నేను రక్షించబడిన దినాన్న ప్రార్థన చేసుకున్నాను, మళ్ళా అలాంటి ప్రార్థన ఇంకెప్పుడూ చేసుకోలేదు, నన్ను నడిపించేవారు లేరు, మా ఇంట్లో అంత ప్రార్థన చేయరు, మరి నువ్వైనా చేసుకోవచ్చు కదా నాన్న అని అంటే, ఎందుకో చేయబుద్ధి కాదు, ఎవరైనా కూర్చోబెడితే చేస్తానేమో తెలీదు అని అనడం జరుగుతూ ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ప్రార్థన అనేది ఒకరు బలవంతాన్ని కూర్చోబెడితే, ఒకరి బలవంతాన్ని ప్రార్థన చేయించగలిగితే చేసేది కాదు. నీకు పుట్టాలి. నీలో ఒక ఆశ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాని పరిష్కారాన్ని వెతుకుతావు. నీలో ఆశ ఉన్నట్లయితే, ఇదిగో ఈ విషయంలో విజయాన్ని చూడాలి, ఈ విషయంలో గొప్ప విజయాన్ని చూడాలి, ఖచ్చితంగా ఇది విజయాన్ని సాధించాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ ఆశ మనలను ప్రార్థన చుట్టూ ప్రయాణం చేసేలా చేస్తుంది. నిలబడినా, కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా, ఎవరితో అయినా మాట్లాడుతున్నా లోపల మాత్రం ప్రార్థన జరిగిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన విజయాన్ని తీసుకొస్తారు, జయాన్ని తీసుకొస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీకు చెప్పినట్టు నాకు జ్ఞాపకం, కానీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటి శక్తులు భయంకరమైన తంత్రాలు వ్యక్తుల మీద జరుగుతూ ఉంటారు. ఎవరు బలహీనంగా ఉంటామో వారిని వాడుకోవడం జరుగుతూ ఉంటారు, వారిని హింసించడం జరుగుతుంది. ఎవరు ప్రార్థనలో వీక్ అయిపోతూ ఉండడం జరుగుతుందో అంటే అదే చెప్తుంది, ఎక్కడున్నావు నువ్వు మనుషుని హృదయంలో నుంచి వెళ్ళిపోయి ఎక్కడున్నావు అంటే ఎండిన నేలలోని, ఆరిపోయిన నేలలోని, నీరులోని గొయ్యిలోని దాక్కుని ఉన్నాను అంటుంది. మనం రక్షించబడినప్పుడు మన లోపల ఉన్నటువంటి చీకటి అంతా దేవుని యొక్క సత్య వెలుగు మన మీదకి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో మన లోపల ఉన్నటువంటి చీకటి పటాపంచలై బయటకు పారిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడ ఉంటుందంటే ఎక్కడికో లయమైపోదు, కానీ నీరు లేని గోతులో ఎదురు చూస్తూ ఉంటారు. కొన్నిటిని పోగేసుకుంటూ ఒకటెళ్ళి 7ని, 7 77ని పోగేసుకుంటున్నట్లు పోగేసుకుని రెడీగా ఉంటారు. మన బలహీనతలు గమనిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనలో ప్రార్థన ఎండిపోతూ ఉంటుందో ఆ ఎండిపోయిన మరుక్షణం మనలోనికి ఎంటర్ అవటం, మన జీవితాన్ని గలిబిలి చేయటం, లోకానుసారమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ నిలపటం, ఇలాంటి కార్యక్రమాల్లో నడిపిస్తూ ఉంటారు. ఒకరోజు లూసిఫర్ ఒక ఆయన దగ్గరికి, మార్టిన్ లూథర్ గారు అనుకుంటారు, మార్టిన్ లూథర్ గారి దగ్గరకు వచ్చి లూసిఫర్ మాట్లాడటం ప్రారంభించిందండి. వెంటనే ఆయన పాట పాడటం మొదలు పెట్టారట. మార్టిన్ లూథర్ గారు పాట పాడటం మొదలు పెడితే, నీకేమొచ్చు, నువ్వు పాడితే ఒక స్వరమే వస్తుంది, నేను పాడితే 7 స్వరాలు వస్తాయి, ఇదిగో నోరిప్పి పాడుతున్నాను చూడండి. లూసిఫర్ నోరు విప్పిందంట.
ఆకాశంలో కొన్ని కోట్లు వీణలు మ్రోగుతున్నాయా? మధ్యాకాశంలో కొన్ని కోట్ల కీబోర్డ్లు మ్రోగుతున్నాయా? భూమి అంతా తబలాలు మ్రోగుతున్నాయా అన్నట్లుగా ఉందట. నిజమే, ఆ శబ్దము, ఆ స్వరము అసలు ఆశ్చర్యపోయారట దైవజనుడు. ప్రియమైన వాళ్ళరా, ఆలకించండి. వాక్యం చెప్పటం ప్రారంభించారట. వాక్యం చెప్పటం ప్రారంభిస్తే వాక్యం చేత కాదనుకుంటున్నావా? యెషయా ఏం రాశాడో నాకు తెలుసు, మీకా ఏం రాశాడో నాకు తెలుసు, యెహెజ్కేలు ఏం రాశాడో నాకు తెలుసు అని చెప్పి వారు చెప్పిన ప్రవచనాన్ని చెప్తూ ఈ భూమి గతించిపోతుందని, భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకనాడు గతించిపోతారని నాకు తెలుసు. నీకు తెలియకముందే వాక్యం నాకు తెలుసు. నాకు తెలుసు. నేను లోబడను, నువ్వు దేవునికి లోబడుతున్నావు, అంతే తేడా. వాక్యం నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పగలవు? వాక్యము నువ్వు చెప్పగలిగేది నువ్వు దిగినంత లోతు ఎంతవరకు దేవుని ఆత్మ నడిపిస్తుందో అంతవరకు నువ్వు పొందుకున్న ఆత్మలో నుంచి మాట్లాడగలవు. కానీ నేను ఎలాంటిది మాట్లాడగలను తెలుసా? భూమి మీదది మాట్లాడగలను, భూమి క్రింద ఉన్నది మాట్లాడగలను, ఆకాశంలోనిది మాట్లాడగలను, మహాకాశంలోనిది మాట్లాడగలను. ఎందుకంటే నా కన్నులారా చూసి ఉన్నాను కాబట్టి అని చెప్పింది. ఎలా దీని నుంచి తప్పించుకోవడం, ఏం చేయాలో తెలియక మోకాళ్ళుని యేసు ప్రభుకి ప్రార్థన చేయటం, దేవునికి ప్రార్థన చేస్తూ, రక్తస్తుతి చేస్తూ, కన్నీరు మున్నీరుగా తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తూ కంటిన్యూ అయ్యారు. వెంటనే లూసిఫర్ అన్నదట, ఆ ఒక్క పని మాత్రం చేయదు, ఏదైనా చేయగాని ఆ ఒక్క పని మాత్రం చేయదు, నా వల్ల కాదు, నేను భరించలేను, నువ్వు ఆ పని మాత్రం చేయదు. ఆగకంట ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితుల్లో పారిపోయిన పరిస్థితులు కనపడుతూ వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు రక్తస్థుతిలో తేలియాడిపోతూ కన్నీరు కరుస్తూ దేవుని స్తుతిస్తూ మిగిలిపోయారు. ఆయన రాశారు, ఆయన రాతల్లో, ఆయన మంచి రైటర్ కూడా, ఆయన రాసిన బుక్లో రాశారు, ఇదిగో ప్రార్థనే విజయం. సాతాను సిగ్గుపడేది అక్కడే, వాడికి అర్థం కాని విషయం అక్కడే. సిలువలో యేసు ప్రభువుని కొడుతున్నప్పుడు బాగా కొడుతున్నారు, అందరినీ బాగా ప్రేరేపించారు, బాగా పని జరుగుతుంది అనుకున్నాడు వాడు. కానీ దేవుని యొక్క మర్మం అర్థం కాలేదు. యేసు ప్రభువుని ఈడ్చుకెళ్ళిపోతున్నప్పుడు బాగా ప్రేరేపించాను, బాగా ఈడ్చుకెళ్ళిపోతున్నారు అని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళ కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు బాగా ప్రేరేపించాను, మంచి పని జరుగుతుందని నవ్వుకున్నాడు. సిలువ వేశాను. ప్రియమైన వాళ్ళ రక్తము చాళ్ళుగా విభాగించబడిన ఆ శరీర భాగాల్లో నుంచి చుక్కలుగా ప్రవాహంలాగా జారిపోతూ ఉంది శరీరంలో నుంచి. అప్పుడు కూడా అనుకున్నాడు ఒకటే, నేను అనుకున్నది బాగా అయింది. ఒకనాడు నేను నా కాళ్ళకు దండం పెట్టమన్నాను, ఈ లోకమంతా రాసిచ్చేస్తానన్నాను, కానీ దండం పెట్టలేదు, నమస్కరించలేదు. ఇప్పుడు అయిందా? ఇదే లోకం తిరగబడేలా చేశానని వాడు నవ్వుకుంటున్నాడు. ప్రభు వారు మౌనంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 మాటలు మాట్లాడుతూ సమాప్తమైనది అనే మాట మాట్లాడారు. అప్పుడు కూడా పక్క నవ్వుకున్నాడు. దేవుని యొక్క రహస్యము, దేవుని యొక్క మర్మము శిలువ శ్రమలలో దాచబడిపోయింది, మరుగైపోయింది, దుష్టునికి మరుగైపోయింది. దేవుడు భూమికి ఎలాంటి క్షేమాన్ని కలగజేయాలనుకుంటున్నాడో అది కీడు చాటును దాక్కొని ఉండిపోయింది. కీడు మాత్రమే దుష్టుడు చూస్తున్నాడు, లోపల ప్రజలు కూడా అదే చూస్తున్నారు. ప్రియ సహోదరుడా, వెంటనే దేవుని యొక్క కార్యం ప్రారంభమైంది. తండ్రి, నా ఆత్మను మీకు అప్పగించుకొనుచున్నాను. భూమి కంపించిపోయింది, ఆకాశము మేఘముతో నిండిపోయింది. వాన వచ్చేస్తుందా అనే ఆలోచన ఏంటి? ఆయన 7వ మాట మాట్లాడగానే, ప్రాణం విడిచిపెట్టిన వెంటనే ప్రకృతిలో ఎంత తేడా వచ్చింది. ఈయన నిజముగా దేవుని కుమారుడా అని అనుకున్నారు ఇక్కడ ప్రజలు.
పక్క 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 నవ్వుతున్న సాతాను నోరు మూతపడిపోయింది. ఎందుకు అనంటే అనుకుంటున్నాడు, నరుణ్ణి మడిమి మీద కొడుతున్నాను నేను అనుకున్నాడు. అయితే దేవాది దేవుడు ఆ శిలువ చేత శిరస్సును చేపట్టుకొట్టాడు. శిరస్సు మీద శిలువను స్థాపించాడు. దానిలో సింహాసనం వేసుకొని ఆయన రాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. నీ రాజ్యము నా రాజ్యము పరిపాలించబడుతూ ఉంది దేవుని చేత. మన జీవితంలో తొంగి చూస్తున్న సాతాను జాడలు చితకొట్టబడుతున్నాయి. ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శిలువ శ్రమలను స్తుతించుకుంటూ, అయ్యా అని బ్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన యొక్క రక్తం దిగిపోతూ ఉంది. కార్యం చేయటానికి ఆయనలో ఉన్న ప్రభావం దిగిపోతూ ఉంది. ప్రజలకు కంటికి కనపడటం లేదు, సాతానికి కంటికి కనపడుతుంది. ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని, అది దహించు అగ్ని. అది రక్తము కాదు, అది ప్రభావము కాదు, దహించు అగ్ని దిగిపోతూ ఉంది. ఆయన పిల్లల క్షేమం కొరకు అని సాతాను నోరు మూతపడిపోయింది. పెక్కుటిల్లు ఎలా నవ్వగలిగిన వాడు నోరు మూసేసుకున్నాడు, తోక ఊపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మనం అందరము కూడా కలిసి ప్రార్థన చేయగలిగితే ఎలాంటి విషయముకైనా విజయాన్ని సాధిస్తాం. ఎన్నిటికైనా ఒకవేళ అవకాశం ఉంటుందేమో కానీ ప్రార్థన చేసుకుందాం అనే దానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిలుచున్నాం. ఇక్కడ చక్కగా దానియేలు తన జీవితంలో తనకున్నటువంటి ఆ విధానాన్ని చక్కగా పరిశుద్ధాత్ముడు చక్కగా దాన్ని బయటకు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి, యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. మొట్టమొదట ఒక మాట చెప్పాలి. దానియేలు తనతో పాటు ఉన్న 3 స్నేహితులు వారి జీవితాల్లో చక్కగా ప్రియమైన దేవుని బిడ్డలారా నిలకడైనటువంటి జీవితాలు, నిలకడగా ఉండే జీవితాలు. వారు ఒక తీర్మానం తీసుకున్నారంటే ఎలాంటి ఆకర్షణీయమైనవి వచ్చినా, ఎలాంటి అందమైన వారి కంటే ముందుకు వచ్చినా, ఎలాంటి రుచికరమైన వారి కంటే ముందుకు వచ్చినా వారు తీసుకున్న నిబంధనల నుంచి తొలగిపోలేదు. మీకు తెలిసిన విషయమే మరొకసారి పరిచయం చేస్తాను. చూడండి, కల్దీ భాష నేర్చుకుందామని చెప్పి జాగ్రత్తగా బబులోను సామ్రాజ్యంలోనికి, ఆ కోటలోనికి వీళ్ళు విద్యార్థులుగా వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్యార్థులుగా వచ్చారు. వచ్చినప్పుడు వారికి రాజభోజనాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ రాజభోజనమును సిద్ధపరిస్తే దానియేలు ఒక మాట చెప్పాడు, దయచేసి మాకు శాఖ ధాన్యాలు ఇవ్వండి, మంచి నీరు ఇవ్వండి, చాలు. రాజభోజనాలు మాకొద్దు, మాంసాహారాలు కూడా మాకొద్దు. మాంసాహారాలతోనే రాజభోజనాలు నిండిపోయి ఉన్నాయి. కావలసినంత తిండి ఉంది, కావలసినంత రాజభోజనం ఉంది వారికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటిది ఉన్నప్పుడు ఫుల్గా తినేయచ్చు, కానీ నిలకడ తప్పిపోలేదు, ఎంత మాత్రం తప్పిపోలేదు. ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, మేము తినము, మాకు మంచి నీరు ఇవ్వండి, శాఖధాన్యాలు ఇవ్వండి. వీరికి ఆహారమును సిద్ధపరచడానికి వచ్చినటువంటి షండు అన్నాడు కదా, దానియేలు నువ్వెలా చెప్పగలుగుతున్నావు మాట? కొన్ని రోజులు పోయిన తర్వాత రాజు మా పైన మేము మిమ్మల్ని సరిగా చూసుకుంటున్నామా లేదా అని విచారణ చేయడానికి వస్తాడు. వారి దగ్గర మీరు సన్నగిలినట్లుగా కనపడితే మా ఉద్యోగాలు పోతాయి, మాకు శిక్ష విధిస్తాడు. రాజు దగ్గర మేము నమ్మకస్తులంగా ఉండలేము, మీరు చక్కగా భోజనం చేయండి, చక్కగా విద్య నేర్చుకోండి అని చెప్పాడు. చెప్పినప్పుడు దానియేలు అన్నాడు కదా, మీరే చూద్దురు కానీ
మా దేవుని యొక్క ప్రసన్నత మాకుంది, మేము దయచేసి ఆ భోజనం చేయండి. ఎందుకు అన్నాడు ఆ మాట? నాకు అదే అర్థం కాల. దానియేలు గ్రంథం అంతా చదువుతూ ఉన్నప్పుడు ఒక చోట ఒక మాట రాయబడు, ఏమనంటే ఆయన కొన్ని దినాలు ప్రార్థనలో గడపటానికి, కొన్ని దినాలు దేవుని కొరకు కేటాయించుకుంటూ, దానికి ముందు మాట్లాడతారు కదా, భోజనము మానుచు మాంసము తినకయు అనే మాట రాసు. అంటే దానియేలు మాంసం తినగలిగిన వాడే, కానీ వద్దనుకుంటున్నాడు. ఎందుకు వద్దనుకుంటున్నారా అని నేను అడిగినప్పుడు కొందరు చరిత్రల్లో చూసి చెప్పిన మాట ఏమనంటే, అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు నెబో దేవతలకు, అషేరాలకు, బాయిలకు, అక్కడున్న బబులోని దేవతలకు బలులు అర్పించి ఆ మాంసాన్ని రాజు ఇంటికి పంపిస్తారు, రాజమందిరానికి పంపిస్తారు. వారికి కావలసినంత ఆహారం వారు తీసుకొని మిగతాది పనిచేసుకోవడం జరుగుతుంది. ఆ వంటలు అక్కడ చేయడం జరుగుతుంది. కనుక అభ్యంతరం కలిగింది దానియేలుకి, మాకు వద్దు, మేము భోజనం చేయము, మేము చేస్తాం, శాఖధాన్యాలు తీసుకురండి, మంచి నీళ్ళు తీసుకురండి చాలు. నిలకడగా ఉండిపోయారు. నిక్కచ్చైన వంట జరిగిపోతున్నా, నిక్కచ్చైనటువంటి రుచులు అక్కడ ఉన్నా, ఓ సువాసనలతో ఉన్నటువంటి ఆహారం అక్కడ కనపడుతున్నా ఎంత మాత్రం కూడా వదిలిపెట్టలేదు. ఎంత మాత్రం ప్రియమైన వాళ్ళారా, వారికి ఉన్నటువంటి నిలకడను వదిలిపెట్టలేదు, ఎంత మాత్రమూ వదిలిపెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలకడగా ఉండిపోయారు. అయితే అటువంటి దానియేలు ఒకరోజు రాజు రానే వచ్చాడు, విచారణ చేస్తూ వచ్చాడు. చూసినప్పుడు ఆ స్థలంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో చూసినప్పుడు దానియేలుతో ఉన్నవారు ప్రశస్తంగా కనపడుతూ వచ్చారు. షండుడు భయపడుతూ ఉన్నాడు. కానీ మాంసం తిన్న వారి కంటే నిలకడగా నిలబడిన వీరి యొక్క ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. అది చూసినటువంటి షండుడు ఆశ్చర్యపోయాడు. రాజుకు కొంచెం కూడా తక్కువ కాలేదు. రాజు షబాష్ అని చెప్పి షండుని మెచ్చుకుని ఆ స్థలం నుంచి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునితో ఒక సహవాసము మనుషులకు ప్రసన్నతే, మనుషులకు నెమ్మదే. దేవుని యొక్క సహవాసం వరకు ఉంది, దేవునితో ఒక నిలకడైనటువంటి జీవితం వరకు ఉంది. అదే వారిని ప్రకాశింప చేస్తూ వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, అందుకే రాసుకుంటాడు, నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి, నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నీ సైన్యములో నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో ఉన్నావు నీవు, నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో తెరవేసుకున్నావు నీవు, నా
నా యేసు రాజు కృపాసాగర అనంత స్తోత్రాలుడా నా యేసు రాజు కృపాసాగర అనంత స్తోత్రాలుడా నా జీవిత భాగస్వామి నీవు నా ప్రాణముతో జనవేసుకున్నావు నా జీవిత భాగస్వామి నీవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు జీవితంలో మొట్టమొదటి మాట యథాప్రకారము. యథాప్రకారము ఆ వచన భాగం ప్రారంభిస్తూనే యథాప్రకారము అనేటటువంటి మాట అందులో కనపడతాం. యథాప్రకారము అనేటటువంటి మాట కొందరి జీవితంలో కనపడుతూ ఉంటారు, కొందరి జీవితంలోనే మిగులుతూ ఉంటారు. మరి కొందరైతే వెతుక్కుంటూ ఉంటారు. ఇన్ని రోజులకి ఇవాళ ప్రార్థన చేసుకోవాలి, ఇవాళ ప్రార్థన చేసుకోవాలి అని వెతుక్కుంటూ ఉంటారు. ప్రతిరోజు అనే మాట మాత్రము వారి జీవితంలో, కొందరి జీవితంలో నెరవేరదు. అనేకమైన శోధనలు వచ్చిన నిలవబడ్డది. ప్రార్థన చేసుకున్న వారు శోధనలో ఉంటారు, ప్రార్థన లేని వారు కూడా శోధనలో ఉంటారు. శోధనలు అనేవి అందరికీ తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ముందుగా నిల్వ ఉంచబడిన వారికి విజయం చూస్తారు. ఎందుకంటే ప్రభువే అన్నారు కదా, మీరు శ్రమలో పడకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అన్నారు కదమ్మా. ఆ రీతిగా యథాప్రకారము అనేది కొందరి జీవితంలో ఉండిపోతూ ఉంటుంది. చూడండి, ఒక మాట చూద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట కనపడతా ఉంటుంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి అనే మాట కనపడుతుంది. చూసారా ప్రియమైన వాళ్ళరా, అబ్రహామును గురించి రాస్తున్న మాట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధి, అంటే దేవుని యొక్క సన్నిధి ఏ ప్రక్కన ఉంటుందో అబ్రహాముకు తెలుసు. ప్రతిరోజు ఆ సన్నిధికి వెళ్ళటం అబ్రహాముకు అలవాటు. అబ్రహాము కొరకు దేవుడు సిద్ధపడి రావటం దేవునికి అలవాటు. యథాప్రకారం మనం కూడా ఒకసారి పరిశీలన చేద్దామండి. ఒక చోట ఒక స్థలము మానక ప్రార్థన చేద్దాం, యథాప్రకారం అదే సమయానికి ప్రతిరోజు ప్రార్థన చేసి చూడండి, మీకు ఆ తేడా కనపడుతుంది. ఏదో ఒక టైంలో ప్రార్థన చేయటం వేరు, యథాప్రకారము ప్రతిరోజు నీ కొరకు దేవుడు పరుగు పెట్టుకొని వచ్చే పరిస్థితులు, దేవుడి కొరకు నువ్వు పరిగెత్తుకుని వెళ్ళే పరిస్థితులు. నిజంగా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రియమైన వాళ్ళరా, మన ఇంటి మనిషి నేను అట్నుంచి వచ్చేస్తాను, నువ్వు ఇట్నుంచి వచ్చేసేయి అని అంటే అలాగే ఆ వచ్చేసిన వ్యక్తి పలానా సమయం అని చెప్పారు కనుక ఆ వచ్చేసిన వ్యక్తి మన కొరకు వెయిట్ చేయటం లేదు. ముందు మనం వెళ్ళిపోయామంటే మనం ఆయన కొరకు వెయిట్ చేయటం ఎలా ఉంటుంది? ఎదురు చూపులు. యథాప్రకారం ఎవరి జీవితంలోనైనా ఆ రీతిగా ఉన్నప్పుడు ఈ అనుభవాలు ఖచ్చితంగా వారి జీవితంలో ఉంటాయి. ఇస్సాకు విషయంలో కూడా రాస్తున్నాడు. ఆదికాండం 24:63లో ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. మీరు అనొచ్చు యథాప్రకారము అనే మాట అక్కడ లేదు కదా అని మీరు అనుకోవచ్చు. పెళ్లి కూతురుని తీసుకురావటానికి కొందరు వెళ్తే, ఏలియాసరు వెళ్తే వస్తున్నది పెళ్లి కూతురు అని తెలుసు, ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా తన భార్య వచ్చేస్తుందని తెలుసు, వివాహం చేసుకుంటాడని కూడా తెలుసు. వివాహానికి సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తి వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఎలా వెళ్ళగలిగాడు? మనసు వృద్ధులూగిపోతూ ఉన్నప్పుడు, మనసు రకరకాల సంతోషాలతో నిండిపోతూ ఉన్నప్పుడు ఎలా వెళ్ళగలిగాడు అంటే రోజు ఆయనకున్నటువంటి అలవాటు, ఆ కండిషన్ని, ఆ క్రమాన్ని అతడు మానుకోలేడు. అది ఎలాంటి ఉల్లాసమైన యథాప్రకారము దేవుని సన్నిధిలో గడపటం అలవాటైన వ్యక్తులకు ఎలాంటి
ఆకర్షణీయమైనదైనా కూడా విజయాన్ని సాధించలేదు. ఎంత మాత్రం కూడా ఆయనకి కూడా అలవాటు ఉందట. ప్రియమైన వాళ్ళగా దైవజనుడైనటువంటి దావీదు గారు కూడా ఒక మాట చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. నాకున్న అలవాటు అది ఆయన చెప్తున్నాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. యథాప్రకారము అనేటటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనకి యథాప్రకారం ఆయన సన్నిధిని కలుసుకునే అలవాటు ఉన్నప్పుడు అది యథాప్రకారం కొనసాగించాలి, ఆగకూడదు. ఆగినప్పుడు వెంటనే శోధించబడే పరిస్థితులు వచ్చేయటం జరిగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఆగిపోయిన వెంటనే సాతానుడు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు, లెక్క పెడతాడు. తన యొక్క సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే పరిస్థితి దావీదు జీవితంలో జరిగిపోయింది. ఎందుకంటే 2వ సమూయేలులో రాస్తాడన్నమాట, సాయంకాలం మిద్దె మీదకి ఎక్కి బెత్షెబాను చూచినట్లుగా మనకి అక్కడ కనపడుతుంది. వసంతకాలపు రాజులు రణభూమిలో ఉండాలి, యుద్ధ భూమిలో ఉండాలి. అలాంటి వారు యుద్ధ భూమికి వెళ్లకుండా అతనితో ఉన్న వారందరూ నమ్మకంగా అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈయన ఆడుతా పాడుతా గడుపుతున్నాడు. మిద్దె మీదకెక్కి పచారం కొడుతూ ఉన్నాడు. అతడు ధ్యానం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అతనికి గాఢాంధకారపు లోయలోనైనా, రాజసింహాసనం మీదనున్నా అతడు సాయంకాలం దేవుణ్ణి ధ్యానం చేయడం అనేది ఆయనకి అలవాటు. ప్రియమైన వాళ్ళగా అనుభవనీయులైనటువంటి పెద్దలు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. మన అనుభవ పుటల్లోనికి మనం తీసుకున్నప్పుడు అవి మనకు అర్థమవుతూ ఉంటాయి. నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు. ఈరోజు ఒక వ్యక్తి పడిపోయినట్లుగా కనపడ్డాడు అంటే అతడు సంవత్సరం క్రితమే పడిపోయాడని లెక్క. ఒక్క రోజుకు బయటపడాడు అని మాట్లాడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే. అక్కడి నుంచి నేను అనేక విషయాలు చవి చూస్తూ ఉన్నప్పుడు పడిపోవడం అన్నది అప్పటికప్పుడు జరిగేది కాదు. కొన్ని దినాల ముందు నుంచి ప్రార్థనలో చల్లారిపోవటం, భౌతిక విషయాల మీద ఎక్కువ శ్రద్ధ నిలపటం, పై విషయాల యందు అంటే తెలివి యందు, జ్ఞానం యందు, బాధ్యతల యందు, ఉద్యోగాల యందు, వ్యాపారాల యందు బాధ్యత అవసరమే కానీ దేవుని కంటే ఎక్కువ ఏది కూడా కాకూడదు. ఎక్కువైపోయినప్పుడు దేవుడు మనకు దూరం అయిపోతున్నప్పుడు ప్రమాదాలే వాటిల్లుతూనే ఉంటాయి. దాన్ని సాధించలేము, ఇక విజయాన్ని సాధించలేము, ఇక మరి నిలబడలేని పరిస్థితుల్లో మిగిలిపోవడం జరిగిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుశా మరి దావీదు ఇది ఎప్పటి నుంచి మరి మొదలైందో, ఆ రోజే మొదలైందో తెలియదు కానీ అదే సాయంకాలమున బెత్షెబాను చూశాడు, పాడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను గురించి, పరిశుద్ధత మీద నిలబడిన ఏ యొక్క వ్యక్తి అయినా ఒక్కసారి జారిపోవడం జరగదు. మెల్లమెల్లగా జారిపోతూ ఉంటాడు. మీకు అనేక మార్లు ఈ ఉపమానం చెప్తూ ఉంటాను. చూడండి, ఒక వ్యక్తి కప్పని చంపాలనుకున్నాడు. ఎగురుతూ అందులోనే చచ్చిపోవడం జరిగింది. చంపేవాడికి మంచి తెలివి ఉంది. ఎన్నో మార్లు దాటిపోయినటువంటి ఈ జీవిని ఎలా చంపాలి, మన ఆత్మీయ జీవితం చల్లారిపోవాలి అంటే సాతాను రకరకాల ప్లాన్స్ వేస్తాడు. సరదాకరమైన విషయాలు, సరదాగా ఉండే విషయాలు, దేనికో దానికి ఎడిట్ అయిపోయే విషయాలు ఈ రోజున అందరూ ఎడిట్ అయిపోతున్నారు. మరలా చెప్తున్నారు, సెల్ ఫోన్లకి ఎడిట్ అయిపోవడం జరుగుతుంది. టీవీలతో కూడా పని లేదు, టీవీల మీద కూడా శ్రద్ధ నిలపటం లేదు, చేతిలోనే ఉంటుంది. అవసరమైనది నొక్కచ్చు. గేమ్లు కావాలంటే గేమ్లు ఆడుకో, గేమ్లే కదా నేను ఆడుకుంటున్నాను, నేనేం చెడ్డ చూడట్లేదు కదా అని అనిపిస్తూ ఉంది కానీ ప్రియ దేవుని సంఘమా, అనిపిస్తుంది కానీ దేవుని సమయంలో మనం లేవు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయాలి. అయితే ఇంకొక మాట, మీరు నన్ను అడగచ్చు, ప్రార్థన చేసుకుంటున్నామండి, గేమ్స్ ఆడుకున్నా,
మేము ప్రార్థన చేసుకుంటున్నామండి అని మీరు చెప్పచ్చు. ఒక్కటి ఆలోచన చేయండి, మీరు వాటన్నిటికీ ఎడిట్ అయిపోకుండా ప్రార్థన చేసుకుని మీ హృదయాన్ని నిర్మానుష్యంగా ఉంచుకుంటే మీ హృదయం ఎలా ఉంటుంది, అన్నిట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే మీ హృదయం ఎలా ఉంటుంది ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. హృదయం గందరగోళం అయిపోతూ ఉంటుంది. హృదయం గందరగోళం అయిపోతూ ఉంటుంది. అన్నిటికీ ఆత్మీయతకి ఒక వరలో చోటు ఉండదు, ఒక గదిలో చోటు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సాయంకాలమున అతడు పాపం చేసినట్లుగా ఉంది. ఇంకొక మాట చెప్తాను. ఆదికాండం 3:8 ఒక మాట కనపడుతుంది. చల్లపూట దేవునిలో ఆనందంగా గడిపేవారు అవ్వ ఆదాములు. చల్లపూట అవ్వగానే దేవుడు దిగి వచ్చేస్తాడు. మేము ఆడుకుంటాము, కొనియాడుకుంటాము, మా మహాదేవుని, మా తండ్రిని కొనియాడుకుంటాము అనేటటువంటి సంతోషము, వేగిరపాటు, సంతోషము వారిలో ఉండేది. అవ్వములో ఏ రోజైతే పండును చూసే మనసు పుట్టిందో ఆ సంతోషము అల్ప సంతోషము, భయం సంతోషము, దేవుడు వచ్చేసాము, మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ మనుషులకు భయపడినట్లుగా దేవునికి భయపడుతూ ఉండటం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళరా, మనం తీర్మానం వేరు, మనుషులకు భయపడుతూ నడిచే తీరు వేరు. మనుషులను మెప్పించే నడిచే తీరు వేరు. మన దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులమై ఉండాలి అంటే మనకు మనం డెడికేట్ చేసుకోవాలి, ఖచ్చితంగా డెడికేట్ చేసుకోవాలి. ఇక్కడ అవ్వమ్మ డెడికేట్ చేసుకోలేదు. రోజు చెప్పడం మొదలు పెడుతుంది, తినాలని ఆశపడుతుంది, హృదయం నిండా నిండిపోతుంది ఆ కోరిక. దేవుడు వచ్చేస్తున్నారు అమ్మో అని అంటూ మరలా ఆగిపోవడం జరుగుతుంది. ఇలాగ ఎంతకాలం నెడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 8వ వచనంలో అదే కనపడుతూ ఉంది. చల్లపూటని దేవుడు వచ్చే టైంకి ఆయన వచ్చి ఆదామా ఎక్కడున్నారంటే దిగంబరులు, చీకటి చాటునున్నాం, ఆకులు చాటునున్నాము, మీరు దిగంబరులై ఉన్నారని తెలియచేసింది ఎవరు? ప్రియమైన వాళ్ళరా, అదే చల్లపూటన పరుగులు పెట్టి దేవుని సన్నిధిలో వేగరపడే ఉండే వాళ్ళు దిగంబరులైపోయి చీకటి చాటును మిగిలిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టారు, కానీ వాళ్ళు మర్చిపోయారు, కానీ దేవాది దేవుడు మర్చిపోలేదు. ఆ బిడ్డల కొరకు ఆ స్థానానికి వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్నావా అన్నాడు, కానీ దేవాది దేవుడు ఎందుకు తప్పు చేసావు అనలేదు. తండ్రి యొక్క ప్రేమ పిలుపు అలాగే ఉంది. పిల్లలు తప్పు చేసేసారు. తండ్రి యొక్క ప్రేమ పిలుపు, ఎక్కడున్నావా దిగంబరి అయిపోయి దొరికిపోతున్నటువంటి ఆదాముని వెతుక్కుంటున్నాడు తండ్రి. తనంతట తను ఒప్పుకుంటాడేమో, తనంతటి తాను అర్థం చేసుకుంటాడేమో దేవుని ప్రేమను. జరగలేదు. ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం. నాకు ఒక భార్యనిచ్చావే, అదే చేసింది. ఏమ్మా అంటే, నువ్వు సర్పమును మహా తెలివైన దానిగా పుట్టించావు, దాన్ని పుట్టించకుండా ఉన్నా బాగుండిపోను, అది నన్ను మోసగించింది. ఒకరి నుండి ఒకరు నెట్టుకోవటం జరిగేది, కానీ అర్థం చేసుకోవటం జరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని కోల్పోవటం జరిగిపోయింది. ఆత్మకు నష్టం మిగిలిపోయింది. ఎంతటి నష్టం అంటే, మరింక దేవుడు భూమి మీదకి దిగి వచ్చే క్రియ ఆగిపోయింది. పిల్లల యొద్దకు ముఖాముఖిగా దిగి వచ్చే కార్యం ఆగిపోయింది. ఈ రోజున దేవుడు నీకు నాకు ప్రత్యక్షమవుతున్నాడు. వారు చూసిన ప్రత్యక్షత వేరు, ఈరోజు మనం చూస్తున్న ప్రత్యక్షత వేరు. ఆయన కనికరంలో నుంచి చూస్తున్నాం ఈరోజు, ఆయన జాలిలోంచి చూస్తున్నాం ఈరోజు. చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ధైర్యంగా చూడగలిగిన చూపు ఈ రోజున భిక్షమెత్తుకొని చూసే పరిస్థితికి వచ్చాం.
ఏదేనుల నుంచి తరమబడిపోయారు. మరి అన్నాడు ఏదేనుకు రాకుండా ఖడ్గ జ్వాల కాపలా కాస్తూ నిలబడిపోయారు. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. యథాప్రకారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే జీవితం మనలో ఉండాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవి ఆగకూడదు. పలుమార్లు ఆగిపోయినాయని సిగ్గుపడిపోయే పరిస్థితుల్లో మిగిలిపోతూ ఉన్నాం. దాని ఎదురుగా మనం నిలిచినప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇక్కడ రాస్తూ ఉన్నాడు యథాప్రకారము అనుదినము అని రాస్తూ మారు మోకాళ్ళుని అంటే మోకరించి అనే మాట. ఆయనకి ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేయటం అలవాటట. మోకరించి చేయటం ఇంకా అలవాటట. ఏ రోజు మానలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకరించిన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన ఆయన సన్నిధికి చేరిపోతుంది. సన్నిధికి చేరిపోతుంది. ప్రియ సంగమా, సన్నిధికి చేరిపోతుంది. అయితే ఈ రోజున అనారోగ్య పరిస్థితులు మోకాళ్ళు పని చేయట్లేదు. అయితే కృపగల దేవుడు నీ సంగతి తెలుసు కనుక నడుస్తూ ప్రార్థన చేయి, ఆయన వింటాడు. నీ కాళ్ళలో సత్వం లేదు, కూర్చొని చేయి, ఆయన వింటాడు. నీ వెన్నుపూసలో బలం లేదు, పడుకొని చేయి, ఆయన వింటాడు. ఆయన వింటాడు, వింటాడు. ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పై రూపు చూసి నీ కార్యాలు చేసే తండ్రి కాదని సొలొమోను మోకరించి ప్రార్థన చేసిన తర్వాత మీరు తర్వాత బైబిల్ తీసి చూడండి. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనంలో మాట కనపడతా ఉంది. సొలొమోను ప్రార్థన ఆ స్థలంలో కనపడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి చూడండి ఒకసారి. 1వ రాజులు 8వ అధ్యాయం 54వ వచనంలో ఓ చక్కని మాట కనపడుతుంది. ఏమది అంటే, సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపం చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటినీ దీవించును. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైనా తప్పిపోయినది కాదు. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడువకను మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లుగాను తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను విధులను చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు త్రిప్పుకొనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు హృదయపూర్వకముగా మోకాళ్ళుని 2 చేతులు చాపి దేవునికి గొప్ప ప్రార్థన చేసి ఆమేన్ అని అనిన తరువాత పాళెంలో నిలవబడి ప్రజలందరికీ గొప్ప దీవెన ఇచ్చేశాడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చేశాడు. మనఃపూర్వకంగా ప్రార్థన చేసినటువంటి బిడ్డల నోట ఆశీర్వాదపు వచనాలు ప్రజలను దీవిస్తారు, ప్రజలను దీవిస్తారు. ఇంకా మా పితరుల మధ్యన చూసినప్పుడు వారు ప్రార్థన చేసినప్పుడు మా పిల్లలకు క్షేమం కలగాలి, ఏ కీడైనా వారి మీద ఉన్నట్లయితే నా మీదకు రావాలి, వారి మీద నాకు రావాలి, శ్రమ ఏదైనా ఉన్నట్లయితే మాకు రావాలని ప్రార్థన చేసుకునేవారు. వారు బిడ్డల్ని దీవించటానికి నోరారా హృదయపూర్వకంగా మాట్లాడినటువంటి తండ్రి ఆయన. ప్రియమైన వాళ్ళరా,
మోకరించి చాలించిన తర్వాత ప్రార్థన మానిన వెంటనే శుభవచనాలు ఆ ప్రజలందరూ కూడా సొలొమోను దినముల అంతటా కూడా నెమ్మది కలిగి ఉన్నారని సాక్ష్యం విన్నాం. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండంలో 34వ అధ్యాయంలో మాట కనపడుతుంది చూడండి. 34:8 వచనంలో ఒక మాట కనపడుతుంది. మోషే యొక్క మాట ఇది. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకుని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యను ఉండి మాతో కూడా రావలు. వీరు లోబడనల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్యముగా చేసుకొనుమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థన చేసి ప్రార్థన అయిన వెంటనే లేచిన వెంటనే దేవుని యొక్క మహాకార్యాలు గొప్పగా చేయటం జరిగింది. మానవులమైన మనందరికీ కూడా ఆజ్ఞలు కట్టడలు రాసి ఆ పలకలు ఇచ్చారు. అంతవరకు కూడా మనుషుల్లో ఎంత మాత్రం జాగ్రత్త ఉండేది కాదు. నియమము లేకుండా వారు ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చారు. మోషే ఎప్పుడైతే ఈ కట్టడలు ఈ ఆజ్ఞలు దేవుని దగ్గర రాయించుకొని వాటన్నిటిని తీసుకొని వచ్చాడు, ఆనాటి నుంచి తల్లి విలువ తల్లికొంది, చెల్లి విలువ చెల్లికొంది, అక్క విలువ అక్కకుంది, తండ్రి విలువ తండ్రికుంది. అప్పటి వరకు మనుషులు తమ ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చారు. అలా ఒకవేళ నడిచినట్లయితే అది వ్యభిచారము అని వ్యక్తపరచడం జరిగింది, తెలియపరచబడటం జరిగింది. దాని తాలూకా శిక్ష కూడా ఇది అని చెప్పడం జరిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంతోషం అనుభవిస్తున్నటువంటి మనం, మోకరిస్తున్నటువంటి మనము, భూమి మీద ప్రార్థన చేస్తున్న మనము మన చుట్టూ ఉన్న వారికి నెమ్మది కలగ చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటి బిడ్డలకు క్షేమము కలగ చేయాలి. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, మార్కు సువార్త 1:40 ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎడల మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి, కొత్త నిబంధనలోనే ఉంది మాట, పాత నిబంధనలోనే ఉంది. ప్రార్థన చేసి విడిచిపెట్టిన తర్వాత ఆ కార్యాలు ప్రజల్లో నెమ్మది కలగజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరపడి చేయి చాపి వాళ్ళని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్ము అని చెప్పాడు. వాడు శుద్ధుడైపోయాడు. దేవుని స్తుతించుకుంటూ ప్రజలందరి మధ్యన ప్రకటిస్తూ వచ్చాడు, తన సాక్షిని ప్రకటిస్తూ వచ్చాడు. నేటి వరకు నానాటికి కూడా గొప్ప సాక్షిగా నిలిచాడు. ప్రార్థన చేసిన వారు ఎక్కడ సిగ్గుపరచబడలేదు, యాచించిన వారు ఎక్కడ అవమానపరచబడలేదు. అయితే ఆయన చెప్తున్నమాట, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, ఆయన కట్టడలను నువ్వు గైకొనాలి, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, గొప్ప కార్యాలను చూస్తూ, ఆయన తీవ్ర ఆశీర్వాదాలను చూస్తూ అని మాట్లాడటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలు మనల్ని ఆదరిస్తూ ఉంటాయి, ఆ మాటలు మనల్ని క్రమపరుస్తూ ఉంటాయి. ఏదైతే మన జీవితంలో మిస్ అయిపోతూ వచ్చామో దాన్ని పొందుపరచడం జరుగుతుంది, జాగ్రత్త పరచడం జరుగుతుంది, క్షేమాన్ని కలిగజేయడం జరుగుతుంది, క్షేమాన్ని తరవటం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దయగల మాటలు మన మధ్యలో ఉన్నాయి. నీ దయగల మాటలే నన్ను చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే నన్ను నడిపించుచున్నవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృప
పైన నిలిపితివి, నీ కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి, నీ విందుశాలకు నన్ను చేర్చితివి, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచవు, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రాలుగా, నా యేసు రాజా కృపాసాగర అనంత స్తోత్రాలుగా, నా జీవిత భాగస్వామివి నీవు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మోకరించటము అనేది మోకరించిన వారు ఎవరు సిగ్గునందలేదు, వారు చక్కని సమాధానాలతో పైకి లేచారు. అయితే ఇందాక చదువుకున్నటువంటి ఆ మాటలు, తన ఇంటి పైకి గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, ఆయన యొక్క కిటికీలు యెరూషలేము వైపు తెరవబడి ఉన్నాయి, యెరూషలేము వైపు తెరవబడి ఉన్నాయి. ఆ యెరూషలేము గోపురం ఆయన కిటికీలోకి కనపడతా ఉంటుంది. ఆ గోపురం వైపు చూస్తూ మోకాళ్ళు నిన్ను దానియేలు దినమునకు ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత మంచి అనుభవం ఇది. మన కిటికీ తలుపులు ఏ వైపుకు తెరుచున్నాయి, వేటిని భారంగా తీసుకుంటున్నాం మనం. ఒక్కసారి ఆలోచన చేయండి. మీకు చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పోలీస్ స్టేషన్ పక్కన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీస్ స్టేషన్కి ఆ ఇంటికి మధ్యన గోడే అడ్డు. ఆ ఇంట్లో దొంగలు పడ్డారు, దోచుకొని వెళ్ళిపోయారు. పరుగులు పెట్టుకొని ఆవిడ బయటకు వచ్చింది. పోలీసులు ఏమైందమ్మా అని అడిగారు. మా ఇంట్లో దొంగలు పడ్డారు అంది. ఎంతసేపు అయిందమ్మా వాళ్ళు వెళ్ళిపోయి అనంటే 3 గంటల దరిదాపు అయిపోయిందండి. ఏమైందమ్మా, పోలీస్ స్టేషన్ పక్కన పెట్టుకొని ఒక్క కేకైపోయామమ్మా, పరుగులు పెట్టుకొని వచ్చేవాళ్ళం కదా అనంటే అమ్మంది కదా, అయ్యా నా కిటికీ తలుపులు వేయబడిపోయి ఉన్నాయి, నేను అరిచాను మీకు వినపడలేదు, నేను కేకలు పెట్టాను కానీ వినపడలేదు. వినపడవయ్యా, ఎందుకంటే నా కిటికీ తలుపులు మూయబడిపోయాయి. అరుపులైతే ఇంట్లో ఉన్నాయి కానీ నా శబ్దం మీకు వినపడకుండా నా కిటికీ రెక్కలు మూతపడిపోయి ఉన్నాయి. దీనికి అర్థం ఏంటో తెలుసా? కిటికీకి అర్థం ఆత్మీయ జీవితం. కొన్ని మార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకు వెళుతానంటే మన కిటికీ తలుపులు కూడా మూతపడిపోయి ఉంటాయి. దేనితో మూతపడిపోయి ఉంటే మన సొంతంతో మూతపడిపోయి ఉంటాయి, మన స్వార్థంతో మూతపడిపోయి ఉంటాయి, మన అసూయతో మూతపడిపోయి ఉంటాయి. ప్రియమైన వారు, మనం ఏదైతే సృష్టించుకున్నావో దేవుని కానివి, ఆత్మీయ సంగతి కానివి, శరీరాన్ని చూపించేవి, శరీర విషయాల యందు లక్ష్యం ఉంచేవి, శరీర కార్యాల యందు లక్ష్యం ఉంచి దాని నుండి ప్రయాణం చేసేవి, అవి మన జీవితంలో నిలబడిపోతుంటాయి. అవి కిటికీ తలుపులు మూతబడిపోతే నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత అరిచినా రక్షణాలయంలోనికి కబురు వెళ్ళలేదు, రక్షక భటులు పరిగెత్తుకుని రాలేదు. ఏమంటుంది? నా ఇంట్లో దొంగలు పడితే మీరు రక్షించలేకపోయారు, నా ఇంట్లో దొంగలు పడితే రక్షించలేకపోయారు. అమ్మా, కిటికీలు మూతపడిపోయాయి. నేను వేయలేదు, మరెవరు వేశారు? నా పిల్లలు వేసేసారు, నా పిల్లలు వేసేసారు.
మరన్నడు తీయకుండా కిటికీ తలుపులు మూతపడిపోయాడు. నేనేం చేయను, నా పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. దానికి నేనేం చేయనున్నా, నేనేం చేయనున్నా. కొన్ని మార్లు నియమాలు, నిబంధనలు, ఆజ్ఞలు మీరిపోయి మన ఇష్టానుసారంగా నడిచేసి మన కిటికీ తలుపులు మనమే వేసేసుకుంటాం. దేవుని యొక్క రక్షణ హస్తం దిగి రానేమో. అందుకే అంటాడు యెషయా భక్తుడి ద్వారా మాట్లాడతాడు, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు దేవుడే, దేవుడు దేవుడే, దేవాది దేవుడే, ఎన్నో మార్లు క్షమించిన దేవుడే, ఎన్నో మార్లు కృప చూపిన నాథుడే, ఎన్నో మార్లు కనికరణ చూపిన నాథుడే. కిటికీ తలుపులు వేయబడిపోయి కేకమైన పడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకును నీకును నా హస్తం భూమి మీదకి దిగి వస్తుంది, కానీ నిన్నెందుకు రక్షించలేకపోయింది అంటే నీకును నాకును మధ్య నీ అతిక్రమమే అడ్డుగోడగా మిగిలిపోయింది. దాన్ని ఎన్నడూ కూడా వదులుకోనొల్లనే మనసునికి ఏర్పడిపోయింది. గనుక నిన్ను రక్షించలేకపోయాను, గనుక నిన్ను కాపాడలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నిలిచిన మనం, దేవుని కృపలో నిలవబడవలసిన మనం, ఆయన సన్నిధిలో ఉండవలసిన మనం, భక్తి కోణాల్లో దేవుని మనుషులుగా మాట్లాడుకోకూడదు. దేవుడు దేవుడే, మనుషులు మనుషులు. దేవుని నీతి వేరు, మన నీతి వేరు. ప్రియమైన సంగమా, దేవుని సన్నిధానంలో నిలిచిన మనము చాలా జాగ్రత్త వహించాలి. మన ఆత్మీయ స్థితి మనం ఎలా పడితే అలా ఉండి దేవుడను రక్షించు అంటే కుదరదు. పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి దినాల్లో ఇది జరుగుతుంది అంటే, ఒక శాసనము దర్యావేషు సన్నిధిలో నుంచి, అంటే రాజు సముఖంలో నుంచి ఒక లేఖ వచ్చేసి ఆ లేఖలో ముద్ర వేసేసి, ఆ తాకీదు మీద ముద్ర వేసేసి అది బయటకు రిలీజ్ అయిపోయింది. ఎలాంటి పరిస్థితులు అంటే, అవి తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటానికి, అంటే ఆ రాజు యొక్క రాజ్యం పైన అధిపతులుగా ఉండటానికి 120 మంది అధిపతులను నిర్ణయించారు. దర్యావేషునకు ఇష్టమైంది అలా 120 మందిని నిలబెట్టడానికి. ఆ 120 మందిని నిలబెట్టి జాగ్రత్తగా పరిపాలన చేస్తూ వచ్చాడు. ఆ 120 మందిలో వారి పైన 3 ప్రధానులుగా నియమించాడు. అంతేకాదు, ఆ ప్రధానులు 3లో దానియేలును మరి ముఖ్యుడుగా చేశాడు. ప్రియమైన వాళ్ళ, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండే వ్యక్తి. గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. రాజ్యం అంతటి మీద దానియేలును నియమించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని నుండి తగిన హేతు కనిపెట్టుచుండని, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పితమైనను చేయవాడు కాదు. కనుక దానియేలుతో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. అప్పుడు ఆ దినాల్లో వీరు చేసింది ఏంటి అంటే, ఆలోచించి ఒక శాసనం సిద్ధపరిచెను. 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను ఏ మానవుని యొద్దనైనను ఎవడు ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహాల గృహలో పడద్రోయబడును అని ఒక తాకీదు తయారు చేసి విడుదల చేశారు. అది మొట్టమొదట ఆ రాజసింహాసనం దగ్గరే చదవబడటం జరిగింది. చదవబడటం జరిగిన తర్వాత బయటకి దండోర వేయించడం జరిగింది. మొట్టమొదట దానియేలు విన్నాడు. ఇట్టి శాసనము సంతకం చేయబడినను కూడా అతడు దానియేలు ఎంత మాత్రం ప్రార్థన విడిచిపెట్టలేదు. తన గదిలోనికి వెళ్ళాడు. జాగ్రత్తగా కిటికీ తలుపులు తెరిచాడు. యెరూషలేము గోపురాన్ని చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రజలు ఈ నింద మోపుతున్నారే, అవమానపరుస్తున్నారే, కపటము నడుస్తుందే, వీరు పరుగులు పెట్టుకొని మొట్టమొదట దానియేలు దగ్గరికి వచ్చారు.
వచ్చేసరికి దానియేలు ఎలా ఉన్నాడు అంట 6:11 కనపడుతుంది. ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియేలు గుంపు కూడా వచ్చారు, పసిగడుతున్నాడు. దానియేలు ఎలా ఉన్నాడో చూస్తున్నాడు. దానియేలు దేవుణ్ణి బతిమాలుకుంటూ బ్రతిమలాడుకుంటూ దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వీరు ఆ దీనత్వానికి నిజంగా కరిగిపోవాలి. వీళ్ళైతే ఏదైతే అనుకున్నారో దానియేలుని సింహాల బోనులో వేయాలనుకున్నారో జాగ్రత్తగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నింద ఒకటి మోపి రాజునొద్దకు తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా శత్రువుల స్థలానికి వచ్చిన దానియేలులో కనపడిన విషయం ఏంటంటే నిలకడైనటువంటి భక్తి కనపడింది. మొట్టమొదట రాజు తొంగి చూసినప్పుడు లోకానుసారమైన ఆహారం నేను ముట్టుకోను అన్నాడు, అలాగే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రెండోది శాసనాన్ని రిలీజ్ చేసి మరి రాజు చూసినప్పుడు, రాజు దగ్గర ఉన్నటువంటి ఆ కుట్రదారులు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా బతిమాలుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా ఒక దీనమైనటువంటి ప్రార్థన పరుల యొక్క ఆ ముఖం చూసినప్పుడు ఈ వీరు కరిగిపోవాలి. లోకం ఎప్పుడు కరిగిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా లోకం ఎప్పుడు కరిగిపోలేదు సరే వారు ఏదైతే ఉద్దేశమో నిలబెట్టుకున్నారో అదే ఉద్దేశంలో కొనసాగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వెళ్ళలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ రాస్తూ ఉన్నాడు దానియేలు గురించి రాజులకు చెప్పాడు. ఇప్పుడు రాజు తప్పదు, తనని సింహాల బోనులో వేసేయాలి. దానియేలుతో అంటున్నాడు రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. నిజానికి ఆత్మీయ జీవితం అన్నది ఎంత ప్రాముఖ్యమైనది. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఒక అంశము నన్ను చాలాసార్లు దాదాపు కొన్ని నెలల నుంచి ఆ మాట దగ్గర నన్ను నిలబెడతా వస్తుంది. ఆదికాండం చదువుతున్నప్పుడు 11వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు మెమ్రోదు ఆ సంతానము వారి యొక్క వంశపు వారు వీళ్ళందరూ కూడా గుంపు కుడి వాళ్ళు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటుండగా షీనారు అనేటటువంటి ప్రదేశాన్ని చూశారు. ఒక గొప్ప మైదానంలో కనపడింది వారికి. వారందరూ గుంపు కూడి ఒక ఆలోచన చేశారు. ఏమని అంటే ఈ భూమి అంతా అక్కడక్కడ ఎందుకు ఉండటం, అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉండేటట్లుగా పెద్ద గోపురం ఒకటి కడదామా, భూమికి ఆకాశానికి అంటుకున్నంత గోపురం కడదాము, ప్రజలు ఇంకెక్కడా ఉండకుండా ఈ గోపురంలోనే ఉండేలా కడదామని ఉద్దేశిస్తూ వాళ్ళు అక్కడ ఒక మాట మాట్లాడుకున్నారు. మనకు పేరు రావాలనని. వాళ్ళందరూ గుంపు కూడటం బాగానే ఉంది, వీళ్ళు కూడా నోవాహు సంతానమే, గుంపు కూడడం బాగానే ఉంది. కానీ వీళ్ళు దేవునికి విరోధమైన ఆలోచన చేస్తారు. ఒకరు ఉద్దేశాన్ని ఒకరు బలపరుస్తూ వద్దొద్దు మన దేవునికి ఇది ఇష్టమో కాదో ఒకసారి పరీక్ష చేద్దాం అని అందులో ఒక్కరు కూడా అనినట్లుగా కనపడలేదు. అందరూ ఒకే మాట మాట్లాడుతూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఉద్దేశానికి వచ్చారు. అక్కడ చదువుతున్నప్పుడు నాకు కొంచెం భయం కలగ చేస్తుంది ఆ విషయం. అందుకే నేను మరలా చదువుతూ ఉన్నాను అన్నమాట. దేవుడట ఇలా కట్టబోయే పట్టణాన్ని చూడటానికి భూమి మీదకి వచ్చారట, వారి మధ్యలోనికి వచ్చారట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఆ ముగ్గురు దిగొచ్చారు. ఎందుకంటే అక్కడ రాస్తున్నారు ఏమనంటే మనం దిగి వెళదాం పదండి అని. దిగిన తర్వాత వారి మధ్యలోనికి వచ్చాక వారు మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే వీరు దేవుని మహిమార్థమై చేయటం లేదు ఈ పని,
పేరు కోసం చేస్తున్నారు. వీళ్ళ భాష అర్థం కాకుండా చేద్దాం, మనం వారి మధ్యకి వెళ్దామా. మనము అనే మాట రాస్తుంది అక్కడ. దేవుడు నేను అనటం లేదు, మనము అంటున్నారు. ఆదరణకర్త అక్కడ ఉన్నారు, మన కొరకు ప్రాణం పెట్టే క్రీస్తునాథుడు ఆ స్థానంలో ఉన్నారు. మనము అన్నారు. వారి మధ్యలోనికి వచ్చారు. ఒకళ్ళ మాట ఒకరికి అర్థం కావట్లేదు, ఒకళ్ళ మాట ఒకరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ కార్యము దేవునికి ఇష్టం లేదు. ఏంటి, భూమిని నిండించాలని, భూమిని విస్తరింప చేయాలని, ఫలభరితమైన తోటగా ఉంచాలని ఆయన ఉద్దేశం. ఆయన దిగి వచ్చారు. భాషలు మారిపోయినాయి, చల్ల చెదురైపోయి. ఆ కట్టడం ఈనాటికి కూడా మొండి గోడలాగా అలాగే మిగిలిపోతూ వచ్చింది. అదే అపోస్తుల కార్యాల్లో చదువుతున్నప్పుడు ఆ 2వ అధ్యాయంలో అపోస్తులందరూ, దేవుని శిష్యులందరూ కొందరు గుంపు కూడారట. గుంపు కూడి మేడగదిలో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించారట, స్తుతులు చెల్లించటం ప్రారంభించారట. అంతే, దేవుని యొక్క శక్తి ఆ మేడగదిలోనికి దిగి వచ్చేసింది, శక్తితో నింపేసింది. వీళ్ళు నోవాహు పిల్లలే, ఆ తరాల నుంచి వచ్చిన వారే వీళ్ళు అపోస్తులు. తాతలు ముత్తాతలు దేవునికి భయపడే మనుషులే. ఆ భయాలు వీళ్ళలో కూడా ఉన్నాయి. కానీ సొంతాలు ఏలుబడి చేసే ఆ స్థలాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దుఃఖం కలగ చేసే పరిస్థితి ఆ స్థానంలోకి వచ్చింది. అదే ప్రజలు గుంపుకూడారు. అపోస్తులు శిష్యులైన వారు మేడగదిలో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటే ఓ పరిశుద్ధాత్మ శక్తి అగ్ని నాలుకల చేత విభాగించబడిన రీతిగా ఒక్కొక్కరి మీదకి రాలి శక్తివంతులుగా చేసింది. అప్పటి వరకు ప్రాణభయం, పిరికితనం, అప్పటి వరకు కలవరం, అప్పటి వరకు ఇబ్బంది. ఈ రోజున శక్తి పొందిన తర్వాత మేమెన్నడూ వెనక తిరిగి చూడము, మేము మా ప్రాణాలైనా మా ప్రభు కొరకు అర్పిస్తాము అని ఒక నిర్ణయం వచ్చేసింది. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నువ్వు కుటుంబంగా ఉన్నా పర్వాలేదు, లేక నీ ఇరుగు పొరుగైనా పర్వాలేదు, లేదు ప్రార్థనా పరులైన వారు నీకు తోడుగా స్నేహితులుగా ఉన్నా పర్వాలేదు, గుంపు కూడి ప్రార్థన చేయడానికి ఇష్టపడు. దేవుని యొక్క కార్యాన్ని ఖచ్చితంగా చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే రాసుకున్నాడు, నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుము, నీ అంతఃపురములో నన్ను చేర్చుము. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో కనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో కనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధి
హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన దానియేలు పరిస్థితికి భయపడలేదు. రేపేమి జరుగును అని భయపడలేదు. వెంటనే సింహాల బోన దగ్గరికి తీసుకొచ్చు. అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించు. దర్యావేషు మాట పలికి ఆకలి కొని ఉన్నటువంటి సింహాల మధ్యలోనికి దానియేలు విసిరేస్తారు. సింహాలు కొరికేస్తున్నాయేమో అనుకుంటున్నాడు దర్యావేషు. రాజు పార్పు మీద పడుకున్నాడు కానీ అది పొల పార్పులాగా లేదు, రాజు పార్పులాగా లేదు, ముళ్ళ పార్పులాగా. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి తన స్నేహితుడు, బాగా తెలిసిన బిడ్డ, తన కుమారుడు అనుదినము సేవించుచున్న ఆ బిడ్డ సింహాల బోనులో మిగిలిపోయాడు. ఏడుస్తూ ఉండగా ప్రేమైన వాళ్ళరా, నాట్యాలు చేసేవారిని ఆపేయమన్నాడు. ఆపేయండి, 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 నిలిపివేయండి. ఆహార భోజనాలు తీసుకొచ్చేవాడిని తీసుకొని వెళ్ళిపోండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు. రాజుకు తెలియకుండానే రాజు ఉపవాసం ఉండిపోయాడు. రాజుకు తెలియకుండానే రాజు ఉపవాసం ఉండిపోయాడు. కన్నీరు కాచి ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో నడుస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుడు రాత్రంతా నలిగిపోతూ వచ్చాడు. సింహాల బోనులో కరకర కరకర కరకరమని నల్లేస్తున్నాయేమో, దానియేలు కొరికేస్తున్నాయేమో, నా దానియేలు ఇంక నేను చూడలేదేమో. దుఃఖ బాధ వేసిన శాసనాన్ని తిరిగి తీసుకోలేడు. ప్రియమైన దేవుని పెట్టాలా, తెల్లవారుతూ ఉంటాడు కానీ మనుషులను పంపించలేదు. సింహాల బోన దగ్గరికి రాజు వెళ్ళిపోయాడు. అడుగుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. ప్రియమైన దేవుని వెంటనే అడుగు నుంచి ఒక శబ్దం వినపడుతుంది. వేగిరపడి పైన ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ, దానియేలు, జీవము గల దేవుని సేవించుచున్న దానియేలు నచ్చిగా. అతడు ఎంత భక్తిపరుడో, అతన్ని పిలుస్తున్నప్పుడు ఆ మాట పలకంటే రాజు ఉండలేకపోయాడు. రాజు ఎప్పుడు ఎవరిని పొగడడండి, రాజునే పొగడాలి అనేకులు. అలాంటిది రాజు దానియేలు వ్యక్తిత్వాన్ని బయటకు తీస్తూ మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేలా. దానియేలు, దానియేలు అడుగుతుంటే అడుగు నుంచి ఒక స్వరం వినపడుతుంది, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితేని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటిని నోళ్లను మోయించెను. దేవుని దూతట సింహాల బోనులోనికి దిగిందట, వాటి నోళ్లను మోయించిందట. సింహం పస్తు పడుకుంటుందండి ఎప్పుడైనా? చూసింది ప్రతిదీ నంచుకు తినేస్తుంది. సింహం పస్తు పడుకుంటుందా అండి? ప్రియమైన దేవుని పట్ల నా దేవుని యొక్క కార్యం నేను సింహాల బోర్లో చూశాను. రాజా, నీవు చిరంజీవి అవునుగాక రాజా అని శుభవచనాలతో దానియేలు మాట్లాడుతున్నాడు. ఈ నింద వేసిన వారి వైపు ఇప్పుడు చూశాడు. మాట్లాడుతూనే పలకరిస్తూనే దానియేలును బయటకు తీసుకొచ్చాడు. ఈ నింద వేసిన వారిని చూసి కుట్రదారులను ఈ సింహాల బోనులో వేసింది.
అని చెప్పి ఆ మనుషులను, వారి భార్యను, వారి పిల్లలను కుటుంబాలుగా ఆ సింహాల బోనులో విసిరేస్తుంటే ఆ గదిలోనికి, ఆ బోనులోకి అడుగు దిగక ముందే సింహాలు ఎగిరెళ్ళి వాటిని అందుకొని పిప్పుగా నల్లి పడేసాడు. ఈ రోజున ప్రియ సంగమా, ఈ రోజున నీ మీదకి, నా మీదకి భయంకరమైన ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మన దీపాలు వెలిగించుకుందాం. ప్రతి ఒక్కరూ మన దీపాలు వెలిగించుకుందాం. మన దేవుడు కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు. ప్రార్థన ద్వారా అనేక కార్యాలు మనం చూడగలం, విజయాన్ని సాధించగలం. ప్రేమైన దేవుని పట్ల జాగ్రత్త. కనికరం కలిగిన దేవుడు నీ వైపు, నా వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అనేకమైనటువంటి కార్యాలు తప్పించుకున్న వారు, నాకు ప్రార్థన చేసిన వారు. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్, ఆయన తన గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా, తెల్లవారుతూ ఉంటుండగా, మిలిటరీ సైన్యాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందించడానికి వచ్చాను, చెప్పమని అనినప్పుడు, సార్ మన దేశంలో 3 చోట్ల అనేసరికి అబ్రహాం లింకన్ అన్నారట, బాంబులు పెట్టారు శత్రువులు కదా అన్నారట. అవును సార్, ఒక ప్లేస్ అనేసరికి మొదటి ప్లేస్ అబ్రహాం లింకన్ చెప్పేశారు, రెండోది, మూడో చెప్పేశారు. మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం సార్, విత్ యువర్ పర్మిషన్ అంటే అప్పుడు ఆయన అన్నారట, ఈ పార్టీకి నేను పంపించిన రక్షణ దళం వెళ్ళారు, ఈ పార్టీకి అక్కడి నుంచి వెంటనే ఫోన్ కాల్ వచ్చింది, సార్ కంప్లీటెడ్. ఓకే, అక్కడి నుంచి బాంబులు తీసేయడం జరిగిపోయింది, చాలా దూరం తీసుకెళ్ళి వాటిని పేల్చేయడం కూడా జరిగిపోయింది. ఈ హై కమాండర్ అయినటువంటి ఈ అధిపతి ఈయనొచ్చి అంటాడు కదా, సార్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకే కదా తెలిసింది, మీ వరకు ఎలా వచ్చింది సార్ అంటే ఆయన అన్నారట, మా అవ్వ నాకు ప్రార్థన చేయటం నేర్పించింది. చిన్నపాటి మా జీవితంలో నేర్పించిన ఆ ప్రార్థన నా జీవిత పరిధులను దాటిస్తూ పొల్లలేరుకున్న వాడి దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుల వరకు చేసింది. నా జీవితంలో ప్రార్థన అనేది ఏనాడు మర్చిపోలేదు. యథాప్రకారము అనుదినము నా జీవితంలో ప్రార్థన చేసుకోవడం నా ప్రభు కొరకు రోతతో కూడిన జీవితం, పెంటతో కూడిన జీవితం ఎంత విలువైందైనా నా ప్రభు ఎదుట పెంటగా ఎంచుకొని నేను వదులుకుంటున్నా కాబట్టి గనుక నా దేవుని యొక్క ప్రత్యక్షత నాకు చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్తూ, నేను రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటుండగా నాకు బయలుపరచబడిన సంగతి, ఆ రాత్రి కాలంలోనే నేను ఫోన్ చేయవలసిన వారందరికీ ఫోన్ చేశాను, ఆ స్థలం నుంచి తీయబడటం జరిగిపోయింది అని చెప్తూ, ఒకవేళ ఇంత రక్షణ పొందుతుంది, ఈయన ఎంతటి మేధావో అని మీరు అనుకోవచ్చు, ఎందరినో కాపాడుతాను, నా దేశాన్ని కూడా కాపాడుతాను, ఒకనాటికి నేను హతసాక్షిని అయిపోతాను, నన్ను నేను కాపాడుకోలేను, నా దేవుని సన్నిధిలో నేను అలా రాయబడున్నాను, అది కూడా నేను చూశాను అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఎప్పుడైతే అన్నారో అక్కడ ఉన్నటువంటి హై కమాండర్కి జ్వరం వచ్చినట్టు అయిపోయింది. ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ మాట? దేవుళ్ళో ఎంత శక్తి ఉందా అంటే, అవును, ప్రార్థన చేసిన వారికి సమస్తం సాధ్యం. దేవుని చిత్తంలో ఏదైతే నేను చూస్తున్నానో దాన్ని అంతటి నేను జరిపించడానికి నేను సంసిద్ధుడనైన నామని అబ్రహాం లింకన్ అన్నారు. ఆయన అయాంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కాలేదు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా,
మన వల్ల ఎవరైనా శ్రమలో మిగిలిపోయారేమో, ఇంకా ఆపదల్లో ఉన్నారేమో. మనకంటే ముందు భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఒకప్పుడు ఎక్కడో దేశంలో చూస్తాం, ఇప్పుడు దేశంలో చూస్తున్నాం, ఇప్పుడు మన జిల్లాల్లో చూస్తాం, తర్వాత మన వీధుల్లో చూస్తాం, తర్వాత మనకు తెలిసిన వారి మధ్య చూస్తాం, బంధువుల్లో చూస్తాం, ఇరుగు పొరుగు మధ్యలో చూస్తున్నాం, ఇప్పుడు ఇళ్లలోనే చూస్తున్నాం. ఇంత భయంకరమైన పరిస్థితులు వచ్చేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడద్దు. ఏది వచ్చినా భయపడద్దు. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. మన ధైర్యమే దాన్ని ఎదురుస్తుంది. వచ్చినంత మాత్రాన ఒకవేళ ఈ కరోనా వచ్చేసింది, అమ్మో 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 ఏమైపోతామో వద్దు, భయపడద్దు. అమ్మో సింహం ఎదుటికి వచ్చేసరి ఏమైపోతానో అనుకోలేదు దానియేలు. ఆ రాత్రంతా దేవుని స్తుతించాడు, ఏమో తెలియదు, ఏమనుకోలేదు. కంగారు పడలేదు. మనం కూడా కంగారు పడద్దు, మనము భయపడద్దు. సింహం కోరలు తీసుకొని చూస్తున్నట్టు ఈ భయంకరమైన కరోనా అందరి వైపు చూస్తుంది. భయపడద్దు, ఎంత మాత్రం భయపడద్దు. ఒకవేళ ఎవరిని ముట్టదని అనుకుంటున్నాను, ఒకవేళ ముట్టినా భయపడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిలో సత్తువ తగ్గిపోయింది. వ్యాధి అయితే ఉంది, దానిలో సత్తువ తగ్గిపోయింది, వీక్ అయిపోతుంది. వైరస్కే వీక్నెస్ వచ్చేస్తుంది, చచ్చిపోతూ తోక ఆడిస్తూ ఉంది. అది మనల్ని ఏమి చేయలేదు. కంగారు పడకండి, భయపడిపోకండి. ఈ రోజున ఆందోళనలతో కూడిన దినాల్లో మనం ఉన్నాం. వద్దు, భయపడకండి. ఎక్కువ ప్రార్థన చేయండి, మీ సమయాన్ని వెచ్చించండి. ఇదిగో రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేసుకోవాలి అని ఒక మనసు నిలుపుకొని ప్రార్థనలో గడపండి. ప్రార్థన చేసుకుందామంటే మోకరిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు. ఎవరు మౌనంగా ఉండద్దు. దేవా, కనికరము కలిగిన నా దేవా, కృపగల దేవా, జీవాధిపతి, సర్వాధికారి, మీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయనా. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నావు నాయనా. గృహాల్లో ఉన్నా, క్వారంటైన్స్ లో ఉన్నా, హాస్పిటల్స్ లో ఉన్నా, వైద్యం మధ్యలో నిలబడిన, హోమ్ క్వారంటైన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం నాయనా. మీ ప్రభావం మా మధ్యలో ఉండనియండి స్వామి, మా మధ్యలో ఉండనియండి. మాకు కలుగుతున్న ఈ భయం నుంచి విడిపించండి, మాకు కలుగుతున్న ఈ ఆందోళన నుంచి విడిపించండి. సహాయం చేయండి, కృప చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. ఎందరైతే బలం సమీపిస్తున్నారు వారందరూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా తప్పుతున్నారు. మోత వేయబడినటువంటి కిటికీ రెక్కలు తెరవగలిగేటట్లు కృపను గ్రహించింది. అనేక జీవితాల్లో ప్రార్థన కిటికీలు మూతపడిపోయినాయి ప్రభు. ప్రార్థన కిటికీలు మూతపడిపోయినాయి తండ్రి. ఎండిపోయాం, సారం లేక సగం మిగిలిపోతుంది అనేక చోట్ల. అయ్యా
చేతులకు అప్పగించుకుంటాను. ఒక్కసారి క్షమించండి, ఒక్కసారి క్షమించండి. నీ శరీరంలో నీ రక్తంలో నేను తాకుతూ ఉంటున్నాను. బలపరచబడ్డానికి కృపను అనుగ్రహించు, సహాయం చేయండి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు. క్షమించండి నాయన, క్షమించండి. పరిశుద్ధుడా, 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 నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కనికరించండి, కృప చేయండి. మా జీవితంలో యథాప్రకారము అనదినం ప్రార్థన చేసే జీవితం మాకు ఉంచినప్పుడు ఆ నియమమును మేము దేవం విడిచిపెట్టకుండా గట్టిగా కృపలను గ్రహించాలి. భక్తిపరుడైనటువంటి దానియేలు, పరిశుద్ధుడైనటువంటి దానియేలు, దేవదూత జ్ఞానం కలిగినటువంటి దానియేలు తను తాను ఎలాగ భద్రపరచుకున్నటువంటి రీతిగా మేము భద్రపరచుకుంటాను. కృపలను గ్రహించాలి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన సమస్త విజయాన్ని సాధిస్తున్నాను. ఎంత మంచి మాట చెప్పారు బాబు, ఎంత మంచి మాట చెప్పారు నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కనుకరించండి, కృప చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకుంటాం దేవా. అదే రాజు, ఈ దానియేలు దేవుడే దేవుడు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దానియేలు దేవుణ్ణి ఆరాధించాలని శాసనాన్ని తిరగరాయించాడు బాబు. ఒక్కడు నీతికి నిలబడితే దేశమంతటిని ఆరాధింప చేసే సుగుణములోనికి తీసుకురాగలిగాడు. ఒక్కరు పడిపోతే ఆ దేశానికి నెమ్మదలేని స్థితి బాబేలుగా మారిపోయింది. తండ్రి, మా తలంపులు నీ చిత్తంలో నుండి వచ్చేవైనకు సహాయం చేయి దేవా. మీ ఉద్దేశములు మేము జాగ్రత్తగా నడుచుకోగలగడానికి కృపను అనుగ్రహించు. మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కనుకరించండి, కృప చేయండి, కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయకుడు నీవైనా కనుక స్తోత్రాలు చెల్లించు. మా అందరి పని మీ దీవెన వర్షం కుమ్మరించిన బ్రతుకులాడుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థననే దీపాలు వెలిగించుకున్నట్టుకు కృపను అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మిణుకు మిణుకుమంటున్న దీపాలు, ఆరిపోతున్న దీపాలు, గాలికి కొట్టి ఆడుతున్నటువంటి దీపాలు, నూనె అయిపోయినటువంటి దీపాలు, బొద్దు పెట్టిన దీపాలు, మిడుగురు పొరుగులు ఎగురుతుండగా దేవ కావరంతో ఉండిన దీపాలు, అయ్యా అయ్యా మా దీపాలు వెలిగించండి, వెలిగించండి స్వామి, వెలిగించండి, వెలిగించండి. సంగమంతా ప్రార్థన దీపాలతో నింపబడి ఉండటకు సహాయం చేయండి. కృపను అనుగ్రహించి నడిపించు. సంపూర్ణ ఆత్మతో, ప్రార్థనాత్మతో నా పాత్రను ఎత్తి పట్టుకోవడానికి కృపను అనుగ్రహించి నడిపించు. యేసుక్రీస్తు ప్రభుల పేట మిక్కిలి బ్రతిమలాడుచు వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సెదరీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలోనా సెదరీర్చుచున్నది. రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, రోగించుచున్నది
ప్రతి చోట సాక్షిగా నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన యేసు రక్తం ఇచ్చి, ప్రభు యేసు రక్తం ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ ఇచ్చి అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. అందరికీ వందనాలండి, వందనాలు.